మూలిక తెలివైన కుందేలు. అడవి గాథ. మూలిక ఒకప్పుడు చాలా దూరంగా పెద్ద కొండలు, పచ్చని అడవులు, పారుతున్న నదులతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు శాంతిగా కలిసి జీవించేవి. సింహం, పులి, ఏనుగు, జింక, నక్క, కోతి, ఇంకా చిన్న చిన్న జంతువులు అక్కడే ఉండేవి. ఆ అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. పేరు చిట్టి. చిట్టి కుందేలు చాలా చిన్నది. శరీరం బలహీనంగా కనిపించినా దాని బుద్ధి మాత్రం చాలా పదునైనది. మిగతా జంతువులందరూ ఇది చిన్నది, భయపడే జంతువు అనుకుంటూ తేలిగ్గా తీసుకునేవారు. కాని చిట్టి మాత్రం పరిస్థితిని బట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే తెలివైన కుందేలు. నారుమొక్క కుందేలు జీవితం. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యుడు కొండల వెనుక నుంచి తొంగి చూడగానే చిట్టి తన చిన్న గుహ నుంచి బయటకు వచ్చేది. తాజా గడ్డి, చిన్న ఆకులు తింటూ నది ఒడ్డున కూర్చుని నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆనందపడేది. అడవిలో జీవితం సులభం కాదు. ఎప్పుడైనా పులి వస్తుందేమో, సింహం కనిపిస్తుందేమో అనే భయం ఉంటుంది. అందుకే చిట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేది. పులి ముఖం పెద్ద ప్రమాద. ఒక రోజు అడవిలోకి కొత్తగా ఒక భయంకరమైన పులి వచ్చింది. ఆ పులి చాలా క్రూరంగా ఉండేది. రోజూ ఒక జంతువును చంపకుండా అది నిద్రపోదు. అడవిలోని జంతువులందరూ భయంతో వణికిపోయారు. జింకలు అడవిలో పరుగులు తీస్తూ దాక్కున్నాయి. కోతులు చెట్లెక్కి కూర్చున్నాయి. నక్కలు గుహల్లోకి వెళ్లిపోయాయి. ఇలా అయితే మనమంతా బతకలేం అని జంతువులన్నీ ఒక సమావేశం పెట్టాయి. మెదడు కుందేలు ఆలోచనన్ని జంతువుల మధ్యలో చిట్టి కుందేలు నిశ్శబ్దంగా కూర్చుంది. అందరూ పెద్ద పెద్ద శరీరాలున్న జంతువులే మాట్లాడుతున్నారు. కాని ఎవరికీ సరైన పరిష్కారం కనిపించలేదు. అప్పుడే చిట్టి ముందుకు వచ్చి ఇలా చెప్పింది, మన బలం మన శరీరం కాదు, మన తెలివి. నేను ఒక మార్గం చూపిస్తాను. అన్ని జంతువులు ఆశ్చర్యంగా కుందేలు వైపు చూశాయి. రంధ్రం బుద్ధి పన్నిన పథకం. చిట్టి కుందేలు పులి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించింది. అన్ని జంతువులు భయపడ్డాయి. నిన్ను అది తినేస్తుంది అని అరిచాయి. కాని చిట్టి నవ్వుతూ, నన్ను నమ్మండి అని చెప్పింది. పులి దగ్గరకు వెళ్లిన చిట్టి ఇలా చెప్పింది, అయ్యా పులిరాజా, ఈ అడవిలో మీకంటే పెద్ద పులి ఇంకొకటి ఉంది. అది నిన్ను అవమానిస్తోంది. పులికి కోపం వచ్చింది. అది ఎక్కడ ఉంది అని గర్జించింది. చిట్టి పులిని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. బావిలో నీటిలో పులికి తన ప్రతిబింబం కనిపించింది. అదిగో అదే పులి అని చిట్టి చెప్పింది. పులి తన ప్రతిబింబాన్ని నిజమైన పులిగా భావించి కోపంతో బావిలోకి దూకింది. అంతే, పులి ఆ లోతైన బావిలో చిక్కుకుంది. పార్టీ పాపర్. అడవిలో అడవిలోని జంతువులన్నీ ఆనందంతో నాట్యాలు చేశాయి. చిట్టి కుందేలు మీద గౌరవం పెరిగింది. సింహం కూడా వచ్చి చెప్పింది, ఈ అడవిలో నిజమైన రాజు బలం కాదు,